పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. డైట్ ఫుల్ మెయింటైన్ చేస్తున్నారా? ఎంత ఖర్చు అవుతుందన్నా నార్మల్గా ఒక డైట్? మీ రోజు డైట్ ప్లాన్ అంటే ఏమేమి తింటారు కూడా సైజుని బట్టి. ఇప్పుడు మనకి మనకి బల్క్ కావాలని చెప్పంటే ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. లీన్ మాస్ అనేటికి ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను హౌస్లోంచి వచ్చిన తర్వాత, హౌస్లోంచి 3 months ఉండి వచ్చిన తర్వాత కంప్లీట్ మజిల్ పోయింది. లీన్ అయిపోయారు. మీరు చూసారా నేను ఎలా ఉన్నాను? లీన్ అయిపోయి వీక్ అయిపోయాను. వచ్చారు కదా వీక్ చూసారు ఎంత లీన్ అయిపోయినా. అసలు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో కరెక్ట్ 1 monthలో నేను పికప్ అవ్వాలి నేను, ఎందుకంటే షూట్స్ ఉన్నాయి నాకు. మీరు చెప్తే నమ్మరు, క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయి డైరెక్టర్ గారిని కలడానికి వెళ్ళి డైరెక్టర్ గారిని కలిసి వచ్చి ఇంట్లో ఇలా నా కార్ పార్క్ చేసుకుని ఇలా ఇంట్లోకి వెళ్ళిన కో డైరెక్టర్ గారు కాల్ చేశారు. బర్నీ గారు, డైరెక్టర్ గారు, బర్నీ మరీ వీక్ అయిపోయి మొత్తం పేషెంట్లా అయిపోయాడు, క్యారెక్టర్ అది కాప్ రోల్ కదా, మళ్ళీ బాగోదు, అంత వీక్ అయిపోయారని చెప్పి అన్నారు. కానీ నాకు ఇదేంట్రా బాబు ఇలా. షూట్కేమో కరెక్ట్గా 20 days టైం ఉంది, 20 రోజులు టైం ఉంది. కోఆర్డినేటర్ గారికి ఏం చెప్పానంటే 20 రోజులు టైం ఉంది కదా, నేను కరెక్ట్ 2 weeksలో వచ్చి డైరెక్టర్ని కలుస్తాను, అప్పుడు చూడమనండి. అప్పుడు కూడా అలా ఏంటి ఉంటే ఎవరైనా వేరే ఆర్టిస్ట్కి వెళ్ళిపోతారు కానీ అని చెప్పాను. కరెక్ట్ 2 వారాలు తీసుకుని నేను ట్రైనర్తో మాట్లాడుకుని కంప్లీట్ ప్రోటీన్ అండ్ కార్బ్స్, ఫుల్ వర్కౌట్ మొత్తం పంప్ చేసుకుని మంచి రెస్ట్లో ఉండి వెళ్ళి కనబడ్డా. ఆయనకు అర్థం కాలే. అంటే మనం అంటే కరెక్ట్ ఫోకస్ చేసి కొడితే బాడీ మనం చెప్పిన మాట వింటది. మజిల్ గెయిన్ అయినా అవ్వచ్చు, లీన్ అయినా అయిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బాడీ మన మాట వినేటట్టు మనం ఉండాలంటే అది డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మార్నింగ్ లేచానండి, మార్నింగ్ లేచినండి నేను 1 bottle of వామ్ వాటర్ తీసుకుంటాం. అది అయిపోయినండి ఈ మధ్యన మా ట్రైనర్ మనం ఇంకా ఏజ్ వెళ్తుంది కాబట్టి కొలాజిన్ తీసుకుంటాం, వామ్ వాటర్లో కొలాజిన్ తీసుకుంటాం. అది అయిపోయిన వెంటనే అల్గో నట్స్ ఏమైనా ఉంటే నట్స్ తీసుకుంటాం, 3-4 kinds of నట్స్ తీసుకుంటాం. నట్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళే ముందు 5 eggs తీసుకుంటాం. అందులో 2 full eggs, 3 egg whites తీసుకుంటాం. 3 egg whites తీసుకుని ఫుల్ గ్లాస్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగి నా సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ తీసేసుకుంటా. మల్టీవిటమిన్ ఒకటి, ఇంకోటి ఒమేగా కానీ తీసుకొని జిమ్కి వెళ్ళిపోతా. ఈ జిమ్కి వెళ్ళిన దీంట్లో వర్కౌట్ చేస్తున్న టైంలో నా ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్ నిండా డీటాక్స్ వాటర్ ఉంటుంది. డీటాక్స్లో బీసీడబ్ల్యూ కలుపుకుంటా. ఈ బీసీడబ్ల్యూ డీటాక్స్ కలిపిన వాటర్ వర్కౌట్ అయిన మొత్తం అన్నిటిలో అంతసేపు నేను వాటర్ తీసుకునే ఉంటా, ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ వర్కౌట్ అవుతున్నప్పుడు తాగుతూ ఉంటా, డిహైడ్రేట్ కాకుండా. సో నేను ఏదైనా డబుల్ మజిల్ ఉన్నప్పుడు మినిమం 2 hours వర్కౌట్ ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ 2 గంటలు ఉంటుంది డబుల్ మజిల్ ఉన్నప్పుడు. సింగిల్ మజిల్ ఉన్నప్పుడు 1.5 hour అయిపోతుంది. వర్కౌట్ పైన అయినా కిందకు వచ్చినట్టు కిక్ బాక్సింగ్ ఉంటుంది. కిక్ బాక్సింగ్ మినిమం 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. ఈ కిక్ బాక్సింగ్ 1 hour అయిపోయిన తర్వాత డైరెక్ట్ కార్డియోకి వెళ్ళి ఒక 1/2 hour కార్డియో కొడతా. అంటే 2+1 and 3.5 hours మినిమం సాలిడ్ వర్కౌట్స్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఐ టేక్ 150 grams of carbs. 150 grams of carbs అంటే లైక్ బ్రౌన్ రైస్ కానీ క్వినోవా కానీ ఏదో ఒకటి. అక్కడ మళ్ళీ ఒక 250 grams of చికెన్ కానీ, లేదంటే సాలిడ్ 4 egg whites కానీ, దాల్ కానీ, ఏదన్నా వెజిటబుల్ కర్రీ. ఈవినింగ్ 4-4:30కి ఇంటి దగ్గర ఉంటే చెప్తున్నాను. 4-4:30కి ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఎగ్జాక్ట్ 6:30కి 2 egg whites, లేదంటే కొంచెం పోర్షన్ ఆఫ్ చికెన్, ఒక పుల్కా, దాని అయిపోయింది 6:30కి. దాని తర్వాత ఇంక తినరు 6 దాని తర్వాత ఇంకా అసలు మీరు తినరు. బా, కానీ ఇవన్నీ పెద్ద లిస్టే. అంటే ఏది మంది తినే కాప్స్ ఎక్కడ ఉంది దాంట్లో 150 గ్రాములు. 150 గ్రాములు నిజంగా చెప్తున్నానండి. నేను ఇంతకుముందు నేను పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఏపీ స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను పవర్ లిఫ్టింగ్. 120 kgs బాడీ వెయిట్ నాది. ఈ 150 గ్రాములు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను తీసుకుంటున్న డైట్ కాప్స్, ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు నాకు. అప్పుడు ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు. ఒక ముద్ద అంటే అలాంటి ఒక 20-30 ముద్దలు నుండి ఒక 20-30 ముద్దల నుంచి ఒక ముద్దకు వస్తున్నది. ఒక ముద్ద ఇప్పుడు ఆ ముద్ద మాకు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్.
వెళ్ళాను బ్రో, ఒక 50 days వెళ్ళాము. ఆఫీసా వద్దబ్బా వద్దు, ఆపద్దు శివ గారు. నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తా, మా ఇంట్లో చెప్తా, నా వెల్ విషర్ చెప్తా, నా ఫ్రెండ్స్ చెప్తా, మా కజిన్స్ చెప్తా, అరే బాబు జిమ్ జాయిన్ అవ్వండి, వర్కౌట్స్ చేయండి, ఫిట్గా ఉండండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఫర్ ఆర్టిస్ట్. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు నేను మీకే స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి మీరు జిమ్కి వెళ్ళాలి, డైట్ మెయింటైన్ చేయాలి. తప్పు, చాలా తప్పుడు ఆలోచన. ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఫిట్నెస్ అవసరం. ఎనీ ప్రొఫెషన్, అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవని, పోలీస్ డిపార్ట్మెంట్ అవని, ఏ ప్రొఫెషన్ అయినా ఉండవండి, వాళ్ళకి కావాల్సింది ఫిట్నెస్. వాల్తేర్ వేరే చూసారా మీరు? నన్ను పైన కట్టేసి ఉంటాను నేను. కౌంటర్ ఏం చెప్పంటే సముందర్కా సర్కార్ అని నేను అన్నంటే ఆయన ఎంట్రీ 10 రోజులు మార్నింగ్ రావడం, నన్ను పైకి ఎక్కి చేతులు కట్టేసేవారు. ఈ చేతులు పైకి కట్టేసేవారు, ఈ చేతులు పైకి ఉంటాయి, ఈ 2 కాళ్ళు ఈ ఫుట్ మీద ఇలా నిలబడాలి. హీరో గారు ఎంతసేపు ఉంటే అంతసేపు దాని మీద ఉండాలి. మీకు మధ్యలో ఒకసారి దింపేవారు, బ్రేక్ తర్వాత మళ్ళీ ఒకసారి దింపేవారు. మీకు ఎంత ఫిట్నెస్ ఉండాలి తెలుసా అండి? ఈ పొజిషన్లో అంత హైట్లో అవర్స్ టుగెదర్ ఒక పోలికి నిలబడి అలా అంతసేపు నిలబడాలంటే ఫిట్నెస్ లేకపోతే మీరేం చేయగలరు? కష్టం. నకండి అటు 4 రిప్రజెంట్ చేస్తారు. ఒకటి కర్ణాటక, ఒకటి ఆంధ్ర, ఒకళ్ళు ముంబై, ఒకళ్ళేమో తమిళనాడు. 4 అక్కడ ఉండగానే రామలక్ష్మణ మాస్టర్ బర్నీ గారు కట్టండి రోప్ అన్నారు. బాలయ్య గారు కొడితే వెళ్ళి ఒక 40 feet పైకి ఎగిరి లారీని గుద్దుకొని ఆ బస్తాలన్నీ మన మీద పడే షాట్. 4 మనకెందుకు రోప్ కట్టమన్నారు? ఫిట్నెస్ భరించగా. ఇట్స్ నాట్ అబౌట్ ఆర్టిస్టే కాదు, ఎన్ని ప్రొఫెషన్లో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తప్పు పని చేశారు. ఇమ్మీడియట్గా మీరు జిమ్ జాయిన్ అయిపోండి, డైట్ మెయింటైన్ చేయండి. నేను కూడా ఇంకో మాట చెప్పేస్తున్నాను, మీరు ఫిట్గా ఉంటేనే నేను క్యారెక్టర్స్ రిఫర్ చేస్తాను. నేను ఎవరికైనా సరే క్యారెక్టర్ చెప్పాలంటే నేను మళ్ళీ మీకు ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ నేనే పిలిచి నేను ఇంటర్వ్యూకి వస్తాను. నేను ఇప్పుడు ఎందుకంటే నేను ప్రాజెక్ట్స్ కమిటీ అయిపోతాను కదా, కమిటీ అయిన ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ డిస్కషన్లో. అప్పటికి మీలో నాకు చేంజ్ కనబడాలి. షూర్, 200%. డన్. చూడండి తర్వాత డన్. బన్నీ గారు అన్ని నిజాలే మాట్లాడతారా? పక్కా డన్, పక్కా అబద్ధాలే మాట్లాడతారు. బ్రో, ఆ రోజు మీరు బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు ఒక బాక్స్ తీసుకుని వెళ్ళారు కదా, లాకెట్, అది టీమ్ సెటప్, అది నిజంగా మీద సెటప్. అది నేను డిస్కషన్ జరిగినప్పుడు 3rd season కాల్ వచ్చింది బిగ్ బాస్కి, సీజన్ 3 శ్రీముఖి. అప్పుడు కాల్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏంటి బాగుంటుంది అన్న, మీరు వెళ్ళండి అన్న అని చెప్పి. నేను 3 ప్రాజెక్టులు కమిటీ ఉన్నా. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. మన క్యారెక్టర్ పక్కన పెట్టేసి వేరే కథ రాసుకోవాలి. మనల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ ఇదైపోతారు. నేను వెళ్ళి ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను, ఇలా ఆఫర్ వచ్చిందని, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఆఫర్ వచ్చింది, మనం వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళే మళ్ళీ డబ్బులు పెంచరు, మన రెమ్యునేషన్ పెంచరు. మళ్ళీ వీళ్ళు అదే రెమ్యునేషన్. మనకేదో మన ప్రొడ్యూసర్స్ కదా అని చెప్పి ఆలోచింది. నేను వెళ్ళలేదు. సీజన్ 3 అలా మిస్ అయిపోయింది. సీజన్ 4కి వచ్చినప్పుడు, సీజన్ 4 ఒకసారి కాల్ వచ్చింది, మళ్ళీ 2సారి ఇంకా కూడా కాల్ చేయలేదు, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు నేను సీరియల్స్లో లేను, నాకు టైం ఉంది. సో ఈ కాల్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఎవరిని అడుగుతాను, వెళ్ళినా వద్దని చెప్పి. నా వెల్విషర్స్నే కదా అడుగుతాను, మోస్ట్లీ సార్ని అడుగుతాను, నా బాబు గారిని అడగచ్చు. వెళ్దాము అని అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, నేను డెఫినెట్గా అంటే ఆ షార్ట్ టెంపర్ తోటి రియాక్ట్ అయ్యి ఎవరి మీదకైనా వెళ్ళిపోయి ఏమైనా చేసేసి పెంట చేసుకుని వస్తానేమో అని ఒక 1% డౌట్ ఎవరికైనా ఉండొచ్చు. మీకు తెలుసు కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ గురించి. సో నేను ఏదైనా నా లైఫ్లో మంచి అయినా చెడైనా ఫస్ట్ షేర్ చేసుకుని అమ్మతో. కెరీర్ గురించి ఏదైనా షేర్ చేసుకునేది సార్తో, నా ఓవర్ గురించి. వాళ్ళిద్దరు ఏంటంటే నాకు 2 కళ్ళు లాగా, నాకు అంటే విపరీతం నమ్మకం నాకు. ప్లస్ ఏదన్నా సరే డిస్కషన్ చేస్తాను. వాట్ ఐ ఫెల్ట్, నేను వీళ్ళిద్దరిని మిస్ అవ్వకూడదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే లోపలికి వెళ్ళిన ఫోన్ ఉండదు, ఏముండదు. అట్లీస్ట్ వీళ్ళిద్దరు నాతో ఉన్నారు, ఒక భయం ఉంటుంది నాకు. అరే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండు, నువ్వు ఎవరి మీద పడితే వాడి మీద, ఎక్కడైనా ఎమోషనల్గా ఎవరి మీదన్నా సరే నువ్వు రియాక్ట్ అవ్వద్దు. అంటే వాళ్ళు నీతో ఉన్నట్టు ఉండాలని చెప్పంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే,
డాలర్లో ఒక పక్క అమ్మ ఒక పక్క గురువు అని పెట్టుకుని నేనే చేసుకుని తీసుకుని వెళ్ళా. అది సార్ హౌస్లోకి వెళ్ళిన స్టేజ్ మీద ఉంటే నాకు సార్ ఇది లేకుండా వెళ్తామంటే నాకే ఇది లేకుండా అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉంటుందో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఒక ఇదైతే ఉంది. కానీ బిగ్ బాస్కి వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే నాకు జీవితంలో చాలా నష్టం జరిగిపోయిందని చెప్పిన ఆలోచన అయితే నాకు రాదు. బా అంటే విపరీతమైన నాకు నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను శివ గారు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ కావాలా, బిగ్ బాస్ కావాలంటే నేను ఎప్పుడు క్యారెక్టర్ వైపు ఉంటాను. నేను 200%. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నేను అదే చెప్తాను. నేను నిజంగా చెప్తున్నాను, నేను అదే చెప్తాను. యా, కానీ ఇది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలంది. అలాగే నేను బిగ్ బాస్ని ఎక్కడ నేను తక్కువ చేయట్లేదు. బిగ్ బాసే లైఫ్ అనుకుని బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిగ్ బాస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో ఒక పార్ట్ అయింది తప్ప బిగ్ బాస్ ఈజ్ నాట్ మై లైఫ్. నేను నా వేరే కెరీర్ని కొంచెం అటు ఇటు పెట్టి నేను ఈ కెరీర్కి ఎందుకు వచ్చానంటే నాకు ఒక వేషం ఇచ్చి చేయమంటే పూనకం వస్తుంది నాకు. నేను ఆ రోజు మీరు తిండి పెట్టకపోయినా ఏం చెప్పినా పర్లేదు, అది వేరే. అది నాకు క్యారెక్టర్ అనేది అంత ఇష్టం నాకు.